Welcome to today's deep learning class. Today we will discuss what are the solutions to the exploit gradient and vanishing gradient problems. So the vanishing gradient and exploit gradient problems are occurred when your activation function is bounded and when the weights of your RNA networks. ఈ RNA networks లో ఇచ్చినటువంటి weights అనేవి టూ స్మాల్ అయినా లేదా టూ లార్జ్ అయినా కానీ అంటే చిన్న చిన్న వాల్యూస్ ఇచ్చిన లేదా పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చిన మీకు ఈ ఎక్స్ప్లాయిడ్ గ్రేడియంట్ అండ్ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో ద ప్రాబ్లమ్ ఆఫ్ vanishing and exploited gradient is a common problem when training recurrent neural networks. It occurs because the gradients of the loss function with respect to the RNNS parameters can become very small or very large as the back propagation algorithm progresses. This can make it difficult for RNN to learn to perform the desired task అన్నమాట. సో మీ వాల్యూస్ మీ గ్రేడియంట్ వాల్యూ అనేది మీ లాస్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ వాల్యూస్ అనేవి మరీ స్మాల్ వాల్యూస్ జనరేట్ చేసినా లేదా మరీ లార్జ్ వాల్యూస్ జనరేట్ చేసినా కానీ మీకు ఈ ఎక్స్ప్లాయిడింగ్ అండ్ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మరీ స్మాల్ వాల్యూస్ అయ్యాయనుకోండి మీ గ్రేడియంట్ మీ లాస్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ వాల్యూస్ వీఆర్ అనేబుల్ టు కంపేర్ విత్ ద ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ లాస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంపారిజన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అదే టూ కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా సరే ట్రైనింగ్ అనేది చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరీ పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా ట్రైనింగ్ అనేది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు మనకు లార్జ్ వాల్యూ కాంప్లెక్స్ వాల్యూస్ అనేవి జనరేట్ అవుతాయి వెన్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ లేయర్స్. మీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఎక్కువ లేయర్స్ అనేవి ఉన్నప్పుడు మీకు వెయిట్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మన రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ని ట్రైన్ చేయటము లేదా మీకు కావాల్సినటువంటి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ని జనరేట్ చేయలేకపోవటము కష్టంగా ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ ని మనం ఎక్స్ప్లాయిడింగ్ అండ్ వానిషింగ్ గ్రేడియంట్స్ అని పిలుస్తాం అనమాట. సో మెయిన్ టూ రీజన్స్ ఉంటాయి, బౌండెడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ ప్రొడక్ట్ వెయిట్స్. బౌండెడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే మీరు ఉపయోగించేటటువంటి యాక్టివేషన్ ఫంక్షన్ అనేది డెరివేట్ చేసినప్పుడు ఇట్ షుడ్ జనరేట్ ద బౌండ్ అనమాట. బౌండ్ అంటే మీకు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేవి జనరేట్ చేస్తుంది. అలా రేంజ్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ చేసినప్పుడు ఏంటంటే మీ RNN నెట్వర్క్ అనేది ఓన్లీ ఆ రేంజ్ లో ఉన్నటువంటి వాల్యూస్ మాత్రమే ట్రైనింగ్ లో నేర్చుకోగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిగ్మాయిడ్ ఫంక్షన్ ఉపయోగించారనుకోండి లేదా ట్యాన్ ఫంక్షన్ ఉపయోగించారనుకోండి. ట్యాన్ ఫంక్షన్ ఉపయోగించి మీరు డెరివేట్ చేస్తే 0 to 1 వస్తుంది మీకు రేంజ్. అదే మీరు సైన్ ఫంక్షన్ కింద సిగ్మాయిడ్ ఫంక్షన్ ఉపయోగించి మీరు డెరివేటివ్ గెయిన్ చేశారనుకోండి యూ కెన్ హ్యావ్ ద బౌండ్ -1 to 1 అనేది బౌండ్ వస్తుంది. ఓన్లీ ఆ రేంజ్ లో ఉన్నటువంటి వాల్యూస్ మాత్రమే మీరు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో నేర్చుకోగలుగుతున్నారు. సో అలాంటప్పుడు ఏంటి మీ ఎంటైర్ ఫ్యూచర్స్ మన స్కార్పస్ లో లేదా డేటా సెట్ లో ఉండేటటువంటి ఎంటైర్ ఫ్యూచర్ ని మన RNN కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది పాసిబుల్ అనేది కాదనమాట. ఎస్పెషల్లీ వెన్ యువర్ RNN ఈస్ వెరీ లార్జ్. మీ RNN అనేది నెట్వర్క్ అనేది చాలా లార్జ్ గా ఉన్నప్పుడు మీకు అలా ట్రైనింగ్ ఇవ్వడం అనేది పాసిబుల్ అనేది కాదనమాట. సో రెండోది ప్రొడక్ట్ వెయిట్స్. మీరు RNN పారామీటర్స్ ఏవైతే ఉంటాయో RNN పారామీటర్స్ ని ఎలా మనం డిఫైన్ చేస్తాము. సో వీఆర్ మల్టిప్లయింగ్ టుగెదర్ ద గ్రేడియంట్ ఆఫ్ ద యాక్టివేషన్ ఫంక్షన్ ఎట్ ఈచ్ లేయర్. ప్రతి లేయర్ లో ఉండేటటువంటి యాక్టివేషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట గ్రేడియంట్ తో. సో అలా మల్టిప్లై చేసినప్పుడు ఏంటి మరి స్మాల్ వాల్యూస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.3 into 0.4 అనుకోండి. మీరు మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ వాల్యూ అనేది 2 పాయింట్స్ తర్వాత వస్తుంది అనమాట. పాయింట్స్ ఫ్రాక్షన్స్ లోనే ఉంటుంది. అలా కాకుండా లార్జ్ వాల్యూస్ అనుకోండి సో ఇట్ బికమ్స్ కాంప్లెక్స్ టు కంప్యూట్ ద పారామీటర్స్. మీ పారామీటర్స్ కంప్యూట్ చేయడం అనేది కాంప్లెక్స్ అవుతుంది when it is the larger value. సో అందుకని ఈ టూ సిచ్యువేషన్స్ అనేవి మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కర్ అవుతూ ఉంటాయి అన్నమాట RNN ట్రైనింగ్ అనేది చేసేటప్పుడు. ఈ టూ సిచ్యువేషన్స్ అనేవి అక్కర్ అయినప్పుడు మీ RNN రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ అనేది అది ఇవ్వదు. ఆ సిచ్యువేషన్ ని మనం ఏమైనా పిలుస్తామంటే ఎక్స్ప్లాయిడింగ్ ఆర్ వానిషింగ్ గ్రేడియంట్ అని పిలుస్తాం అనమాట. వేర్ ద RNN నెట్వర్క్ ఈస్ unable to generate the expected output because of the bounded activation function or product weights.
సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో వాటిలో కొన్ని టెక్నిక్స్ మీకు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రంకేటెడ్ బ్యాక్ ప్రాపగేషన్. ట్రంకేటెడ్ బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే, ఇన్ ట్రంకేటెడ్ బ్యాక్ ప్రాపగేషన్ ఓన్లీ బ్యాక్ ప్రాపగేట్స్ ద గ్రేడియంట్స్ త్రూ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నెట్వర్క్ లో, మీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఒక 20 లేయర్స్ ఉన్నాయనుకోండి. 20 లేయర్స్ లో నేను ఓన్లీ ఒక 6 లేయర్స్ నుంచి మాత్రమే నేను బ్యాక్ ప్రాపగేషన్, అంటే నా అల్గారిథం అనేది ఓన్లీ 6 లేయర్స్ మీద మాత్రమే నేను రన్ చేస్తాను అనమాట. ఓన్లీ సెలెక్టెడ్ లేయర్స్. అలా సెలెక్టెడ్ లేయర్స్ మీద నేను రన్ చేయడం వల్ల ఏంటంటే, నాకు ఈ వానిషింగ్ ప్రాబ్లం అనేది అక్కడ కాకుండా ఉంటుంది. వానిషింగ్ అంటే ఏంటంటే, యువర్ వాల్యూస్, యువర్ గ్రేడియంట్ లాస్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ వాల్యూస్ అనేవి మరి స్మాల్ వాల్యూస్ అనేవి కాకుండా ఉంటాయన్నమాట. ఎక్స్పర్డింగ్ అంటే ఏంటి, లార్జ్ వాల్యూస్ అవుతాయి. మీ లాస్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ వాల్యూ అనేది చాలా లార్జ్ వాల్యూస్ అవుతాయి అన్నమాట. గ్రేడియంట్ క్లిప్పింగ్ అంటే ఏంటి, గ్రేడియంట్ క్లిప్పింగ్ నార్మలైజెస్ ద గ్రేడియంట్ సో దట్ their magnitude does not exist a certain threshold. We will normalize the gradient value. For example, నా gradient value అనేది నాకు 25 వచ్చింది అనుకోండి. నా gradient value అనేది 25 వచ్చింది అనుకోండి. నా యాక్టివేషన్ ఫంక్షన్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూ సరికి 0.5 అనుకోండి. ఓకే, నార్మలైజ్ చేయడం అంటే ఏంటి, వీఆర్ డివైడింగ్ విత్ సర్టెన్ కాన్స్టెంట్ అనమాట. సర్టెన్ కాన్స్టెంట్ తోటి డివైడ్ చేస్తాను అనమాట. మీకు ఎంత వాల్యూ వచ్చినా, గ్రేడియంట్ లో ఎంత వాల్యూ వచ్చినా కానీ ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి దాన్ని డివైడ్ చేస్తాం. వెన్ యు ఆర్ డివైడింగ్ యూ విల్ జనరేట్ ద రిలయబుల్ వాల్యూ. ఓకేనా, మీ థ్రెషోల్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ థ్రెషోల్డ్ అనేది ఎక్సీడ్ కాకుండా ఉండేటటువంటి రిలయబుల్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎక్స్పర్డింగ్ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అవుతాం. లార్జ్ వాల్యూ అనేది జనరేట్ 25, 75, 100 అలాంటి లార్జ్ వాల్యూస్ ని డివైడ్ చేయడం ద్వారా, అంటే నార్మలైజ్ చేయడం ద్వారా మనం ఎక్స్పాయిడ్ అనేది కాకుండా, అంటే పెద్ద పెద్ద వాల్యూస్ అనేవి జనరేట్ కాకుండా సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు గ్రేడియంట్ క్లిప్పింగ్ అనేది ఉపయోగించడం. అలాగే వెయిట్ ఇనిషియలైజేషన్ కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ టు అవాయిడ్ ద ఎక్స్పాయిడింగ్ అండ్ వానిషింగ్ గ్రేడియంట్. అంటే మీ ఆర్ఎన్ఏ నెట్వర్క్ యొక్క ఇనిషియల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇనిషియల్ పారామీటర్స్ ని మీరు జాగ్రత్తగా ఇనిషియలైజ్ చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఇనిషియలైజ్ చేయాలి. యూ కెనాట్ ఇనిషియలైజ్ 2 స్మాల్ వాల్యూస్ అండ్ యూ కెనాట్ ఇనిషియలైజ్ 2 larger values. 2 smaller values initialize చేయకూడదు, 2 larger values ని initialize చేయకూడదు. These are the some of the techniques which are currently using to overcome the exploiting and vanishing gradient problem. So beside of these, ఈ 3 టెక్నిక్స్ ఏ కాకుండా మనకు ఇంకో 2 more techniques ఉన్నాయి which are popularly called as GURUs and LSTM. ఓకేనా, gated recurrent units and long short term memory cells. Gated recurrent units are long short term memory units అనమాట. సో ఈ 2 టెక్నిక్స్ మనకి ఎలా పనిచేస్తాయంటే, we will implement the RNA network. ఇవి కూడా రికరెంట్ న్యూరల్ నెట్వర్క్సే. గేటెడ్ రికరెంట్ యూనిట్స్ కానీ, లాంగ్ షార్ట్ టర్మ్ మెమోరీస్ కానీ, ఇవి కూడా రికరెంట్ న్యూరల్ నెట్వర్క్సే. బట్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్ ద డిజైన్ ఆర్ ద ఆర్కిటెక్చర్ డిజైన్ ఆఫ్ ద రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్క్లూడ్ యువర్ గేట్స్ అనమాట. మీరు డిజిటల్ లాజిక్ డిజైన్ ఏవైతే గేట్స్ చదువుతారో, మెమోరీ సెల్స్ డిజైన్ చేసినటువంటి గేట్స్ చదువుతారో ఆ గేట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, LSTM and GRUs are 2 types of recurrent neural networks that are specially designed to learn long-term dependencies in sequential data. RNA ని ఎందుకు ఉపయోగిస్తాం మనం, సీక్వెన్షియల్ లెర్నింగ్ కోసం ఉపయోగిస్తాం. లాంగ్ టర్మ్ సీక్వెన్స్ అనేది జనరేట్ చేయడానికి, లేదా ఎక్కువ సీక్వెన్స్ అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ సీక్వెన్స్ అనేది జనరేట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. అండ్ ఎక్స్ప్లాయిడింగ్ అండ్ వానిషింగ్ గ్రేడియంట్ ఓవర్కమ్ అనేది చేయడానికి ఎక్కువగా ఉపయోగించేటటువంటి టెక్నిక్ ఆల్సో. దే ఆర్ బోత్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ టాస్క్స్ ఇంక్లూడింగ్ NLP, మిషన్ ట్రాన్స్లేషన్, స్పీచ్ రికగ్నైజేషన్ అండ్ టైమ్ సిరీస్ ఆర్ టైమ్ సిరీసింగ్ ఫోర్కాస్టింగ్ అని. రెండు సేమే, LSTM అండ్ GRUs ఆర్కిటెక్చర్ అనేది సేమ్ ఉంటుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, LSTM ఆర్కిటెక్చర్ లో వచ్చేసరికి మనకు 3 గేట్స్ ఉంటాయి, ఆర్ యూ కెన్ సే దట్ 3 లేయర్స్ ఉంటాయి. అదే GRUs ఆర్కిటెక్చర్ లో వచ్చేసరికి మనకు 2 లేయర్స్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటారు. సో LSTM ఆర్కిటెక్చర్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే, వెన్ యువర్ టాస్క్ ఇన్వాల్వ్స్ ఏ కాంప్లెక్స్
ప్రాబ్లం. మీ టాస్క్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం లేదా ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేయాలి. ఒక 1,00,000 వర్డ్స్ ఉన్నటువంటి సీక్వెన్స్‌ని అది లేదా ఒక పేజీ, ఒక వెబ్ పేజీలో ఉండేటటువంటి డేటా మొత్తాన్ని ఒకేసారి జనరేట్ చేయాలి. అలాంటి సీక్వెన్స్ అనేది జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే వెన్ యువర్ టాస్క్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ కాంప్లెక్స్‌గా ఉండి మోర్ కాంపిటీషన్స్ అనేవి ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ ద ఎల్ఎస్టీఎం రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఎల్ఎస్టీఎం రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగిస్తాం. అలా కాకుండా ఇంకోటేంటంటే ఎల్ఎస్టీఎం న్యూరల్ నెట్వర్క్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. కంపేరింగ్ టు గురూస్. ఓకేనా? చాలా స్లోగా ఉంటాయి. అండ్ యాక్యురసీ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది. సో, అలా కాకుండా మీకు మీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది చాలా స్పీడ్‌గా పనిచేయాలి. మీకు రిజల్ట్ అనేది యాక్యురేట్‌గా, స్పీడ్‌గా రావాలి. యాక్యురేట్‌గా, స్పీడ్‌గా జనరేట్ అవ్వాలనుకోండి. దెన్ యూ కెన్ యూజ్ ద గురూస్. వెన్ యూ వాంట్ యువర్ రిజల్ట్ ఇన్ మోర్ యాక్యురేట్ అండ్ ఇన్ టైమ్. ఓకేనా? మోర్ యాక్యురేట్‌గా అంటే రోబస్టస్‌గా ఇన్ టైమ్‌లో మీకు రిజల్ట్ అనేది జనరేట్ కావాలనుకుంటే మీరు గురూస్ ఉపయోగించొచ్చు. బట్ ఈ గురువు ఆర్కిటెక్చర్, జిఆర్‌యు ఆర్కిటెక్చర్ అనేది ఓన్లీ స్మాల్ ప్రాబ్లమ్స్‌కి మాత్రమే సూటబుల్ అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి మాత్రమే సూటబుల్ అవుతుందన్నమాట. లైక్ జనరేటింగ్ ఏ రెస్పాన్స్ రిప్లై టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనకు క్వెషన్ అడిగాడు అనుకోండి. మనకు రిప్లై ఇచ్చేటటువంటి ఒక షార్ట్ ఆన్సర్. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయటం మాత్రమే మీకు జిఆర్‌యు ఆర్కిటెక్చర్ అనేది ఆర్ యూ కెన్ యూజ్ ద జిఆర్‌యు ఆర్కిటెక్చర్ వేర్ యూ వాంట్ ఇన్‌స్టాంట్ రెస్పాన్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విత్ ఎన్ హై రోబస్టస్. ఓకేనా? మీకు హై యాక్యురసీగా వితిన్ షార్ట్ టైమ్‌లో మీకు సీక్వెన్స్ ఆఫ్ డేటా అనేది జనరేట్ కావాలనుకుంటే అలాంటప్పుడు మీరు జిఆర్‌యు ఆర్కిటెక్చర్ అనేది ఉపయోగించొచ్చండి. వి విల్ సీ వన్ బై వన్. సో, ఎల్ఎస్టీఎంలో టోటల్ మనకు వచ్చేసరికి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్స్ వచ్చేసరికి ఇన్‌పుట్ గేట్స్. సెకండ్ లేయర్స్ వచ్చేసరికి హిడెన్ గేట్ ఆర్ ఫర్గెట్ గేట్ అని పిలుస్తాము. థర్డ్ వన్ వచ్చేసరికి అవుట్‌పుట్ గేట్ అన్నమాట. సో, ఇన్‌పుట్ గేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద ఇన్‌పుట్. ఓకేనా? ఇన్‌పుట్ గేట్ ఏం చేస్తుందంటే ఎల్ఎస్టీఎంలో గాని జిఆర్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది మనం సెల్స్ తోటి మెమరీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెమరీ సెల్స్‌ని ఉపయోగించి కన్‌స్ట్రక్షన్ చేస్తాం. మీరు ఆ సెల్స్‌కి ఇన్‌పుట్ అనేది ఎంత ఇన్‌పుట్ ఇవ్వాలి? లేదా ఏ రేంజ్‌లో వాల్యూస్ ఇవ్వాలి? అనేటటువంటి కంట్రోలింగ్ అనేది ఎవరు చేస్తారు? ఇన్‌పుట్ గేట్స్ అనేవి కంట్రోల్ చేస్తాయన్నమాట. ద ఇన్‌పుట్ గేట్స్ కంట్రోల్ హౌ మచ్ ఆఫ్ ద కరెంట్ ఇన్‌పుట్ ఈస్ యాడెడ్ టు ద సెల్ స్టేట్. సెల్ స్టేట్ అంటే మీ ఇన్‌పుట్ లేయర్ దాటిన తర్వాత మిడిల్‌లో ఉండేటటువంటి ఇన్ బిట్వీన్ హిడెన్ లేయర్ అండ్ లేదా హిడెన్ లేయర్‌కి ఇన్‌పుట్ లేయర్‌కి మధ్యలో ఉండేటటువంటి స్టోరేజ్ సెల్స్ అన్నమాట. ఎంత డేటా మీరు ఎట్ ఏ టైమ్ సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్ అనేటటువంటి లేదా హ్యూమన్ బీయింగ్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ 2 2 ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతారు. ఎట్ ఏ టైమ్ 2 షార్ట్ ప్రాబ్లమ్ 2 ఆప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే వితిన్ 5 మినిట్స్‌లో సాల్వ్ చేయగలుగుతారు. సో, దేర్ కెపాసిటీ ఈస్ 2 ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు అతనికి సప్లై చేశారనుకోండి సాల్వ్ చేయటానికి, ద టాస్క్ విల్ బి స్ట్రక్డ్. ఆ టాస్క్ అనేది మీకేం జరుగుతుంది? స్ట్రక్ అయిపోతుందన్నమాట. సో, అదే విధంగా సెల్ స్టేట్‌కి మీరు ఎంత ఇన్‌పుట్ అనేది సప్లై చేయాలి అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇన్‌పుట్ గేట్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? మీరు ప్రీవియస్ సెల్ నుంచి మనకి హిడెన్ స్టేట్ ఉంటుంది కదా! రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్‌లో ప్రీవియస్ స్టేట్ నుంచి మీరు ఎంత ఇన్‌పుట్ తీసుకోవాలి? సో, హిడెన్ స్టేట్‌లో ఇన్‌పుట్ ఎలా ఉంటుంది? మనం ఇచ్చేటటువంటి ఇన్‌పుట్ ప్లస్ ప్రీవియస్ స్టేట్ యొక్క ఇన్‌పుట్ రెండిటిని తీసుకుంటాం. మీరు ప్రీవియస్ స్టేట్ నుంచి ఎంత ఇన్‌పుట్ తీసుకోవాలి? ప్రీవియస్ స్టేట్ నుంచి ఎంత ఇన్‌పుట్ తీసుకోవాలి? ఎంత ఇన్‌పుట్‌ని ఫర్గెట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ స్టేట్‌లో నాకు జనరేట్ అయినటువంటి అవుట్‌పుట్ అనేది 30% ఉందనుకోండి. ఆ 30%లో ప్రీవియస్ స్టేట్ నుంచి నువ్వు ఎంత తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 12% మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ 18% ఏదైతే ఉంటుందో రిమైనింగ్ 18% నేను ఫర్గెట్ చేస్తాను. రిమైనింగ్ 18% తోటి నాకు సంబంధం లేదండి. ఫర్గెట్ స్టేట్ ఏం చేస్తుంది? ప్రీవియస్ స్టేట్ నుంచి మీరు ఎంత ఇన్‌పుట్ తీసుకోవాలి అని స్పెసిఫై చేస్తుంది. అవుట్‌పుట్ గేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ హౌ మచ్ ఆఫ్ ద సెల్ స్టేట్ ఈస్ అవుట్‌పుటెడ్ టు ద నెక్స్ట్ సెల్ ఇన్ ద సీక్వెన్స్. ఓకేనా? ఒక సెల్‌లో కాలిక్యులేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఆ సెల్‌లో వచ్చినటువంటి రిజల్ట్ మొత్తాన్ని నెక్స్ట్ స్టేట్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వాలా? లేదా ఆ రిజల్ట్‌లో వచ్చినటువంటి యూజ్‌ఫుల్ ఇన్ ఓన్లీ కొంత డేటా మాత్రమే నెక్స్ట్ సెల్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వాలా? అనేది ఏ గేట్ కంట్రోల్ చేస్తుంది మనకు? అవుట్‌పుట్ గేట్ అనేది కంట్రోల్ చేస్తుంది.
Your LSTM architecture includes 3 types of gates: input gate, forget gate, and output gate. So the cells which are included in LSTM architectures are long-term storages. So they will keep the information until until completion of the task anamata. Okay, now they will store data permanently unless you erase the data from the network. Next, GRUs చూడండి. GRU ఆర్కిటెక్చర్లో ఏంటంటే మనకు 2 types of gates ఉంటాయి: రెస్ట్ గేట్, అప్డేట్ గేట్. ఇక్కడ ఉండేటటువంటి రెస్ట్ గేట్ అనేది, GRUలో ఉండేటటువంటి రెస్ట్ గేట్ అనేది, సో మనకి ఏ గేట్ తో సమానం అంటే ఫర్గెట్ గేట్ తో సమానం అన్నమాట. ఫర్గెట్ గేట్, ద రెస్ట్ గేట్ కంట్రోల్స్ హౌ మచ్ ఆఫ్ ద ప్రీవియస్ సెల్ స్టేట్ ఈస్ ఫర్గెటెన్. GRUలో ఉండేటటువంటి రెస్ట్ గేట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్గెట్ గేట్ ఇన్ ద LSTM architecture. How much you can take the input from the previous state. ఎంత తీసుకోవచ్చు అనేది మాత్రం చెబుతుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను మీకు, ఆపోజిట్ లో ఇచ్చాను. హౌ మచ్ యూ కెన్ ఫర్గెట్. ఓకేనా, 30% ఉంది, నేను 18% నేను తీసుకోవట్లేదు, వదిలేస్తున్నాను, మర్చిపోతున్నాను అంటే మీనింగ్ ఏంటి? 12% మీరు తీసుకుంటున్నారని ఇన్పుట్ గా. నెక్స్ట్ అప్డేట్ గేట్స్ ఏంటి? ద అప్డేట్ గేట్ కంట్రోల్స్ how much of the previous cell state is combined with the current input to form the new state అన్నమాట. సో ప్రీవియస్ స్టేట్ నుంచి నేను కొంత ఇన్పుట్ అనేది తీసుకున్నాను కదా, ఆ ఇన్పుట్ ప్లస్ కొత్తగా ఇచ్చేటటువంటి ఇన్పుట్, ఈ రెండింటిని మెర్జీ చేసేటప్పుడు టోటల్ గా, ఓకేనా, ప్రీవియస్ స్టేట్ నుంచి తీసుకున్నటువంటి 12% ఇన్పుట్, ప్రెసెంట్ నువ్వు ఇచ్చినటువంటి 100% ఇన్పుట్, ఈ రెండింటిని కంప్లీట్ గా మెర్జీ చేయాలా, లేదా 12% లో నుంచి 6%, 100% లో నుంచి ఒక 60% తీసుకొని రెండింటిని మెర్జీ చేయాలా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డేటాని మీరు మెర్జీ చేసి నెక్స్ట్ స్టేట్ ని జనరేట్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అప్డేట్ గేట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 ఆర్కిటెక్చర్స్ ఆఫ్ ద LSTM గురూస్. నెక్స్ట్ వచ్చేసరికి LSTM అనేది ఎప్పుడు ఉపయోగించాలి మనం? వెన్ యూ హ్యావ్ ద more parameters and more gates and your problem will be computationally expensive and your problem will be more complex గా ఉన్నప్పుడు LSTM ఉపయోగిస్తాం అన్నమాట. అదే గురూస్ ఎప్పుడు ఉపయోగిస్తాం? when you want to fast to train and మీరు త్వరగా ట్రైనింగ్ అనేది చేయాలి, అలాగే మీ ఇన్పుట్ మీ రిజల్ట్ అనేది robust to noise అంటే ఏంటి? మీకు చాలా యాక్యురేట్ గా ఉండాలి, మీ యొక్క రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్ గా ఉండాలని అనుకుంటే యూ కెన్ యూజ్ ద గురూస్ అనమాట. సో మీరు ఏ ఆర్కిటెక్చర్ ను ఉపయోగిస్తారు ఏంటి అనేది చాయిస్ అనేది మీ ప్రాబ్లం యొక్క మీరు ఉపయోగించేటటువంటి టాస్క్ ను బట్టి లేదా మీరు సాల్వ్ చేసేటటువంటి ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ జనరల్ LSTMs are recommended for tasks where the input sequences are very complex or long, where the tasks requires a high degree of accuracy. GRUs are good choice for the task where the input sequences are short or less complex, where speed and efficiency are important considerations. మీకు స్పీడ్ అండ్ ఎఫిషియన్సీగా, స్పీడ్గా ఉండాలి, ఎఫిషియన్సీగా ఉండాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద గురూస్. ఆర్ ఎక్కువ కాంప్లెక్స్ సీక్వెన్స్ జనరేట్ చేయాలి అండ్ ఆ జనరేట్ చేసేటటువంటి కాంప్లెక్స్ సీక్వెన్స్ కూడా మీకు హై యాక్యురసీలో ఉండాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద LSTM. సో దీస్ ఆర్ ద best solutions for your vanishing gradient, expiring gradient, vanishing and expiring gradient problem. మీ vanishing and expiring gradient problem అనేది అక్కడ కాకుండా మీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ కాల్డ్ LSTM ఆర్ యూ కెన్ యూజ్ ద రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ కాల్డ్ GRUs. ఏదైనా మీ ఇష్టం, మీ ప్రాబ్లమ్ బట్టి మీరు ఎలాంటి సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నారు. అలాగే RNN కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ జస్ట్ నేను LSTM మోడల్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఏదైనా ఒక మోడల్ని ఇంప్లిమెంటేషన్ చేయటమే మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు RNN కోడ్. ఫస్ట్ ఏం చేశాను? నేను మోడల్ని డిఫైన్ చేశాను. సో టోటల్ హౌ మెనీ ఏ మోడల్? సీక్వెన్షియల్ మోడల్. సీక్వెన్షియల్ లో కూడా ఏంటి? LSTM ని ఉపయోగించాను. దట్ మీన్స్ I want to, or I have taken care of not occurring any error such as exploiting and vanishing and exploiting gradient అనేది ఎక్కడ కాకుండా నేను ఎలా తీసుకున్నాను? I am defining the layers by using the LSTM. ఓకేనా, ఇన్పుట్ లేయర్ ని మీరు LSTM ఉపయోగించి డిఫైన్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు మోడల్ మొత్తం LSTM కింద మారిపోతుంది.
సో వాట్ ఈస్ అవర్ డేటా సెట్ షేప్ 10 into 256. అలాగే దీస్ ఆర్ ద డెన్స్ లేయర్స్. సో వీ హ్యావ్ టోటల్ 64 ఆఫ్ మిడిల్ లేయర్స్. మిడిల్ లో టోటల్ గా 64 లేయర్స్ ఉన్నాయి, హిడెన్ లేయర్స్. టోటల్ నాకు అవుట్పుట్ లేయర్ అనేది ఒకటే ఉంది. సో ఐ హావ్ యూజింగ్ ద యాక్టివేషన్ ఫంక్షన్ యాజ్ సెగ్మాయిడ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బౌండెడ్ ఫంక్షన్ అన్నమాట. అదే మనకి హిడెన్ లేయర్స్ లో యాక్టివేషన్ ఫంక్షన్ ఏమో ఉపయోగించాను, ఆర్ఎల్. ఒకసారి మోడల్ డిఫైన్ చేసిన తర్వాత, మోడల్ డిఫైన్ చేయడం అంటే ఏంటి, ప్రోగ్రామ్ రాయటం అనమాట. ఓకేనా, ప్రోగ్రామ్ రాశాను. ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నేను మోడల్ని కంపైల్ చేయాలి. ప్రోగ్రామ్ ఏం చేయాలి, కంపైల్ చేయాలి. సో అలా కంపైల్ చేయడానికి ఏమో ఉపయోగించాను, మోడల్ డాట్ కంపైల్ లాస్ ఈక్వల్ టు లాస్ ఫంక్షన్ ఏం డిఫైన్ చేశాను నేను, బైనరీ క్రాస్ ఎంట్రోపీ. ఇది ఆల్రెడీ సెకండ్ యూనిట్ లో చెప్పుకున్నాం. లాస్ ఫంక్షన్ బైనరీ క్రాస్ ఎంట్రోపీ. అలాగే ఆప్టిమైజర్స్ కూడా చెప్పుకున్నాం. అడమ్ అనేటటువంటి ఆప్టిమైజర్స్ ఉపయోగించాను. మెట్రిక్స్ వచ్చేసరికి నాకు రిజల్ట్ ఎలాగ ఉండాలి, యాక్యురసీలో ఉండాలి. సో మోడల్ అనేది కంపైలేషన్ అయిపోయింది. అంటే మీకు exe.exe ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఆ .exe ఫైల్ ఏంటి, మీరు ట్రైనింగ్ డేటా సెట్ మీద ట్రైనింగ్ అనేది చేయాలి. ఎన్ని ఇటరేషన్స్ ట్రైనింగ్ చేస్తున్నా నేను, 10 ఇటరేషన్స్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ 10 ఇటరేషన్స్ ట్రైనింగ్ అనేది చేస్తాను. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మోడల్ అనేది సక్సెస్ఫుల్ గా ట్రైన్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాము, బై యూజింగ్ ద టెస్టింగ్ డేటా. టెస్ట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ డేటాను ఉపయోగించి ఐఎమ్ ఎవాల్యుయేటింగ్ మై మోడల్ ఏం చేస్తున్నాను, నేను ఎవాల్యుయేషన్ అనేది చేస్తున్నాను. ఓకేనా, వన్స్ ఎవాల్యుయేషన్ గాట్ ద పాజిటివ్ రిజల్ట్ యూ కెన్ మేక్ ద ప్రెడిక్షన్స్. మనం ప్రెడిక్షన్స్ అనేవి చేస్తాము. దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ ద ఆర్ఎన్ఎన్ నెట్వర్క్, రికరెంట్ న్యూరల్. అలాగే ఇక్కడ ఎల్ఎస్టిఎం బదులు యూ కెన్ యూజ్ ద జిఆర్ఇన్ కూడా ఉపయోగించవచ్చు. లేదా ఈ రెండింటిని ఉపయోగించకుండా జస్ట్ యూ కెన్ రైట్ లైక్ కేరస్ డాట్ లేయర్స్ డాట్ డెన్స్ అని రాయొచ్చు. అలా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది మీరు సెగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉపయోగిస్తున్నారు కాబట్టి దీని డెరివేటివ్ అనేది బౌండెడ్ అవుతుంది. ఇక్కడ టోటల్ గా నాకు డేటా సెట్ ఎంత ఉంది, 10 into 256 సైజ్ ఉంది. ఈ డేటా సెట్ లో నాకు -1 to 1 రేంజ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే మీ ట్రైనింగ్ లో మీ మోడల్ అనేది నేర్చుకుంటుంది. ఈ 10 ఇటరేషన్స్ లో మీ మోడల్ అనేది ఓన్లీ ఆ వాల్యూస్ మాత్రమే నేర్చుకుంటుంది. మీకు ఆ ప్రాబ్లం అనేది అక్కడ కాకుండా ఉండాలి అంటే, ఎక్స్పైరింగ్ అండ్ వానిషింగ్ వేరియంట్ ప్రాబ్లం, ఐఎమ్ యూజింగ్ ద LSTU ఇన్స్టెడ్ ఆఫ్ ద డెన్స్ ఇన్ ద ఫస్ట్ లేయర్.